హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు మన టాపిక్ అండి. ఇప్పుడు తెలుసు కదా మీకు, విమలమ్మ. ఎవరు అనుకుంటున్నారు విమలమ్మ గారు? వైఎస్ విమలమ్మ. ఈరోజు ఈవిడ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఏంటంటే, తప్పు చేస్తున్నారమ్మా షర్మిల, సునీత వీళ్ళిద్దరిపై విరుచుకుపడ్డ సంచలన వ్యాఖ్యలు చేశారు అత్త విమలమ్మ. అసలు ఎటువంటి రాజకీయంగా సంబంధం లేని ఈవిడ వీళ్ళిద్దరిపై ఎందుకు విమర్శలు చేస్తున్నారు అనేది మనకి ఇప్పుడు ఈ రోజు మనం వీడియో చేయబోతున్నాం. ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అటు షర్మిల గారు, సునీత గారు, పిసిసి అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా అటు కడపలో కానీ ఆవిడ ఎక్కడ ప్రచారం చేసినా కూడా వివేకం చంపిన హంతకులను పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈసారి కడప ఎంపీ సీట్లు ఎలా ఇస్తారు, మా నాన్నగారిని దారుణంగా చంపారు అని వైఎస్ సునీత గారు తెలుపుతున్నారు. వీళ్ళు నిజాలు వాస్తవాలు బయటకు చెప్తున్నారు. వీళ్ళిద్దరు జగన్ చెల్లెళ్ళు కదా వీళ్ళిద్దరు. మా అన్న దుర్మార్గుడు, కరుడు కట్టిన నేరస్తుడు అవినాష్ రెడ్డి హంతకుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నా, చాలా డేంజర్ క్యాండిడేట్ అని చెప్పుకుని తిరుగుతున్న వీళ్ళిద్దరిని ఈ విమలమ్మ గారు ఇప్పుడు వచ్చారు. ఎప్పుడు అసలు ఏదో అంటారు చూసారా, క్లైమాక్స్ లో హీరోనో లేకపోతే విలనో ఎంట్రీ ఉంటున్నట్టు, అలా ఇప్పుడు ఈవిడ వచ్చారు. అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం మనం. తప్పు చేస్తున్నారమ్మా షర్మిల, సునీతపై అత్త విమలమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారంట. అబ్బో, ఏం చేశారో చూద్దాం. కడప రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మధ్య పోటాపోటీతో కడప పాలిటిక్స్ మీద సర్వత్రా చర్చ నడుస్తోంది. అసలు వైఎస్ ఫ్యామిలీ అంటేనే అక్కడ రాయలసీమ ప్రాంతంలో, ముఖ్యంగా కడప ప్రాంతాలలో ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న ఫ్యామిలీ. బట్ అందులో ఇప్పుడు ఎవరికి వారు విడిపోయి భయంకరంగా నువ్వా నేనన్నట్టుగా దూసుకుపోతున్నారు. అలాగే తమ్ముడిపై పోటీ చేస్తున్న షర్మిల వైఎస్ అవినాష్ రెడ్డి మీద రోజు రోజుకి విమర్శలు జోరు కురిపిస్తున్నారు. అవినాష్ రెడ్డి గారి మీద కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు షర్మిల గారు. ఎందుకంటే ఈయన ప్రధాన సూత్రధారి వివేకం చంపిన కేసులో అతను దుర్మార్గుడు అని షర్మిల గారు ఫైర్ అవుతున్నారు ఆయన మీద. షర్మిలకు తోడుగా వివేక కుమార్తె సునీత సైతం ప్రచారంలో పాల్గొంటూ వివేక హత్యపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. షర్మిలకి తోడుగా సునీత రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు. వివేక హత్యపై ఎవరు చేశారో ఏంటి అని ఆవిడకి కొంచెం సపోర్ట్ గా ఆవిడ నిలబడుతున్నారు ఎవరు, సునీత గారు. ఈ క్రమంలో వైఎస్ కుటుంబం నుంచి మరో వ్యక్తి బయటకు వచ్చారు. తాజా రాజకీయ పరిణామాలపై పెదవి విప్పారంట ఈవిడే, ఈ మహానుభావురాలు. ఆసక్తికరంగా కడప రాజకీయాలు. వైఎస్ అవినాష్ రెడ్డి మీద సునీత, షర్మిల తీవ్ర విమర్శలు. రంగంలోకి దిగిన జగన్ మేనత్త విమలమ్మ అంట జగన్ మేనత్త అంట. ఏమమ్మా ఇప్పుడు గుర్తొచ్చాయి, నాలు ఎక్కడ దాక్కున్నారు నాకు అర్థం కాదు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల, వివేక కుమార్తె సునీత తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల తన ఎన్నికల ప్రచారంలో పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ముందుకు సాగుతున్నారు. సునీతను వెంట పెట్టుకుని మరి ప్రచారం చేస్తున్న షర్మిల, సునీత గారిని పక్కన పెట్టుకుని ఎన్నికల్లో ప్రచారంలో తీసుకెళ్తున్నారు షర్మిల గారు. అసలు ఆవిడని ఎందుకు తీసుకెళ్తారు? ఎందుకంటే పాప ఆవిడ మా తండ్రిని ఎవరు చంపేశారో నాకు తెలుసు, నాకు అన్యాయం చేయండి, నాకు అన్యాయం మాత్రం చేయకండి, న్యాయం చేయండి అని సొంత అన్న దగ్గరికి వెళ్తా, అన్న తిరస్కరించడంతో ఏపీ హైకోర్టులో వేస్తా, తర్వాత తెలంగాణ హైకోర్టు, అట్లా మొత్తం దేశం మొత్తం తిరిగి సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి నేను న్యాయం చేసి తీసుకొస్తాను, అసలు ఎవరు చంపడం అని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టానని సునీత రెడ్డి గారు ఒక్కరిగా పోటీ చేస్తున్నారు. అది జస్టిస్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పిసిసి అధ్యక్షురాలైన షర్మిల గారు ప్రచారాలు చేస్తున్నారు. సో ఇప్పుడు ఆవిడకి సపోర్ట్ గా ఇప్పుడున్నారు ఎవరు, సునీత రెడ్డి గారు. ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా వైఎస్ వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ అవినాష్ మీద ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా ఎటువంటి తప్పులు చేయకపోతే, ఎటువంటి ఆరోపణలు చేయకపోతే అసలు ఎందుకు అవినాష్ రెడ్డి గారి పేరు ఎందుకు తీస్తారు? అంటే అక్కడ ప్రధాన సూత్రధారిగా ఆయన ఉన్నాడు కదా. ఈ క్రమంలోనే వైఎస్ అవినాష్ రెడ్డి మేనత్త వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరి, రాజశేఖర రెడ్డి గారి సోదరి అంటండి, వాళ్ళ అక్కగారో చెల్లిగారో విమలమ్మ తాజా పరిణామాలపై మాట్లాడారు. షర్మిల, సునీత చేస్తున్న ఆరోపణలపై స్పందించారంట. వాళ్ళు ఏం ఆరోపణలు చేశారు? వైఎస్ఆర్ ఇంటి ఆడబిడ్డలు అన్యాయంగా మాట్లాడుతున్నారని విమలారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అవునా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని ఇంత ఇబ్బంది పెడుతూ వీళ్ళ తల్లిని చెల్లిని బయటకు గెంటేసి గొడ్డలిచ్చుకుని వేసిన బాబాయిని గొడ్డలిచ్చి వేసిన వ్యక్తిని పక్కన పెట్టుకు తిరుగుతున్నప్పుడు ఎందుకు అడగలేదమ్మా విమలమ్మ గారు? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు, దీనికి సమాధానం చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? కుటుంబ పరువున రోడ్డుకు లాగుతున్నారని మండిపడ్డారు. అచ్చా, కుటుంబ పరువా? మళ్ళీ ఒక విషయం అడుగుతాను, జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు, ఇన్ని చేశాడు, అసలు ఎవరు సపోర్ట్ చేయకపోతే మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు జగన్ గారికి? వివేక హత్య చేసిన ఏదైతే హత్య జరిగిందో మీ చేయగానే ఏమైనా ఉందేంటి అందులో? ఎందుకు జగన్ సపోర్ట్ చేస్తున్నారు మీరు? షర్మిల, సునీత మాటలను భరించలేకపోతున్నారన్న విమలారెడ్డి.
వాస్తవాలు, నిజాలు, యథార్థాలు, సత్యాలు అలానే ఉంటాయి విమలారెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి. మీకు డప్పులు వాయిస్తూ బాజాలు వాయిస్తున్న వాళ్ళు కావాలా మీకు? పాపం వాళ్ళు మాకు అన్యాయం జరిగింది న్యాయం చేయండి అని పాపం రోడ్డు మీద తిరుగుతుంటే వాళ్ళని పట్టుకుని సపోర్ట్ చేయక వాళ్ళని విమర్శిస్తారా? మీ చెవులు పగిలిపోతున్నాయా? తలల కపాలంలా పగిలిపోతున్నాయా? ఆ మాట్లాడడానికి సిగ్గు అనిపించట్లేదా మీకు? పదే పదే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ కుటుంబాన్ని అల్లరిపాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లరిపాలు చేస్తున్నప్పుడు లేకపోతే వెంటనే మీ అన్న ఇప్పుడు సీఎంగా ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, అసలు ఎవరు చేశారు ఏంటో నిందితులు పట్టుకుని లోపల ఏం చేస్తారు కదా, ఎందుకు చేయట్లేదు? ఆ క్వశ్చన్ ఎప్పుడైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారా? విమలారెడ్డి గారిని మిమ్మల్ని స్ట్రైట్ గా సూటిగా క్వశ్చన్ అడుగుతున్నాను. అవినాష్ రెడ్డి హత్య చేయడం వీళ్ళు ఏమైనా చూసారా అంటూ ప్రశ్నించారు. మళ్ళీ మీరు ఏమైనా చూసారా? మీరు చూసారేంటి? మీ చేయమైనా ఉందేంటి? మీ ప్రమేయం ఏమైనా ఉందేంటి అందులో? లేకపోతే హత్యకు సంబంధించిన ఏమైనా ప్లాన్ వేసారేంటి మీరు? గుమ్మడిగేది దొంగ ఎవరంటే భుజాలు తొడుక్కుంటారు ఎందుకు మీరు? వివేకాన్ని ఎవరు చంపారో వారిని నిర్ణయిస్తే ఇక న్యాయస్థానాలు పోలీసులతో పనేముందని షర్మిల మేనత విమలమ్మ విమర్శలు చేశారు. ఈవిడే వివేక హత్య చేసినోడు దర్జాగా బయట తిరుగుతుంటే అతని మాటలు నమ్మి అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తారంటూ ప్రశ్నించారు. మీకు రాజకీయాలు అంటే ఏంటో తెలియట్లేదేమో అమ్మా. మీకు ఒకసారి చూసుకోండి. వైఎస్ జగన్ మీద వ్యక్తిగత కక్షతోనే షర్మిల, సునీత ఇలాంటి పనులు ఆరోపణలు చేస్తున్నారని విమలారెడ్డి ఆరోపించారు. జగన్ గారి మీద మీకు అంత ప్రేమ ఉంటే వెళ్ళి భజన చేసుకొని పూజ చేసుకోండి. పాపం న్యాయం చేయండి అని ఇద్దరు రోడ్డు మీద తిరుగుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేయనా పర్లేదు, కానీ విమర్శలు చేయకండి, అసహ్యంగా ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులు జోక్యం ఉండొద్దని ఫ్యామిలీని దూరం పెట్టారని విమలమ్మ చెప్పారా? మీకు చెప్పారా? చెవిలో చెప్పారా? ఫోన్లో చెప్పారా? దీంతో జగన్ మీద వారి కోపం ఉండొచ్చని చెప్పుకుని వచ్చారు. షర్మిల, సునీత పనుల వల్ల కుటుంబ సభ్యులు అందరూ ఏడుస్తున్నారని విమలమ్మ తెలిపారు. అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఏడుస్తున్నారు. మొత్తం ఏడిపిస్తున్నారు కూడా. వారు చేసేది చాలా తప్పని అన్నారు. మేనత్తగా చెప్తున్నా, ఇకనైనా మారండి, నోరు మూసుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసలు ఎటువంటి సంబంధం లేని మీరు బయటకు వచ్చి అనవసరంగా అబాసుపాలు కాకండి. ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడినారో అవి మిమ్మల్ని అనవలసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అవినాష్ రెడ్డి గెలుపు కోసం అప్పట్లో వివేక కూడా పనిచేశారని తెలిపారు విమలమ్మ. వచ్చే ఎన్నికల్లో మరోసారి అవినాష్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. మీరే ఓటు వేసుకోండి, నాకు తెలిసి మీ ఒక్కలే ఓటేస్తారు మా ఆవిడికి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అవినీతి చేస్తుంటే రాష్ట్రాన్ని ఇలా ఎందుకు చేస్తున్నాను ఆయన, ఏ రోజైనా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారా? ఇంతమంది హత్య, రాజకీయాల దోపిళ్ళు ఇన్ని జరుగుతున్నాయి కదా, కుటుంబం మీకు ఎంత కుటుంబ పరువు, ఓహో అని సూర్యవంశం చంద్రవంశం అనుకుంటారు కదా, ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు స్ట్రైట్ గా ప్రశ్నించారా? లేదు. పాప న్యాయం చేయండి మహాప్రభు అని వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళ మీద పెట్టి ఇలా చేస్తారా? ఏంటండి ఇది? సునీతారెడ్డి గారు, షర్మిల గారు మీకు చెప్తాను, మీరు ఎవరిని పట్టించుకోకండి. వెన్ ఎలిఫెంట్ వాక్స్ డాగ్ బార్క్స్ అంటారు చూసారా, కీప్ ఆల్వేస్ యువర్ రాక్స్. నా దృష్టిలో చెప్తున్నాను, ఏం పట్టించుకోకుండా మీకు న్యాయం జరుగుతున్నా. ఇలాంటి వాళ్ళు చెడగొట్టడానికి వస్తా తప్ప న్యాయం చేయడానికి అయితే రారు. మీరు ఇలా మాట్లాడటం కూడా విమలమ్మగా సరిగ్గా బాగలేదు. కొంచెం మాట్లాడేటప్పుడు మంచిగా చూసి మాట్లాడుకోండి, లేకపోతే అపస్పాలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పాపం వాళ్ళు ఏదో న్యాయం కోసం వాళ్ళు తిరుగుతుంటే మీరేమో ఇలా అని అలా అని అడ్డుదారి వేయడం సమంజసం అయితే కాదు. న్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ అన్యాయం మాత్రం సపోర్ట్ చేయకండి. ఇది ఒక రిక్వెస్ట్ గా చెప్తున్నా. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.